రాచరికపు సంప్రదాయాలతో పెనవేసుకున్న శతాబ్దాల కొయ్య బొమ్మలు మొదటిసారిగా పండగ జరుపుకుంటున్నాయి. దీంతో 4 శతాబ్దాల చరిత్ర నేటి తరం కళ్ల ముందు కదులుతోంది. బొమ్మల మేళాను వేదికగా చేసుకుని రాష్ట్రంలో కొండపల్లి బ్రాండ్ను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. ఈ పండుగ ద్వారా కొండపల్లి ప్రాంత సంప్రదాయ కళలు, వారసత్వ సంపత్తిని పునర్జీవింపజేసి కొత్త తరం ముందు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే గొప్ప అవకాశంగా మారనుంది. ఇది కేవలం ఒక వేదిక మాత్రమే కాదు, గర్వించదగిన సంప్రదాయానికి పునర్జన్మ కావడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా కీర్తి గడించిన కొండపల్లి బొమ్మలు శతాబ్దాల సంప్రదాయాన్ని, కళా నైపుణ్యాన్ని తమలో ఇముడ్చుకున్నాయి. ఈ కొండపల్లి బొమ్మలు వాటి ప్రకాశవంతమైన రంగులు, క్లిష్టమైన డిజైన్ల వల్ల ప్రసిద్ధి చెందాయి. భారతీయ హస్తకళలు మరియు సాంప్రదాయ వృత్తుల చరిత్ర, దేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు విభిన్న కళా నైపుణ్యంలో లోతుగా పాతుకుపోయింది. ప్రాచీన కాలం నుండి నేటి వరకు భారతదేశం తన అద్భుతమైన కళా నైపుణ్యానికి మరియు తరతరాలుగా సంక్రమించిన అనేక రకాల సాంప్రదాయ వృత్తులకు ప్రసిద్ధి చెందింది. ఇదివరకు లేదండి, మీ కారు వచ్చినాకే చేస్తున్నారు. ఇంత క్లియర్గా ఎప్పుడు చేయలే, ఎప్పుడు అసలు మేము చూడలే, మాకు తెలీదు. ఇప్పుడు చేస్తాం, చూస్తామే. అప్పుడు బాగుంటుంది. నా ఒక్క వచ్చిన కానీ తెలుసు నాకు. అంత క్రితం నుంచే ఉన్నారు పెద్దోళ్ళు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదంతా మామూలుగా 50-60 సంవత్సరాల వాళ్ళు ఇప్పుడు చేసేది. తర్వాత ఇంకా ఈ ఆళ్ళకి పుట్టిన వాళ్ళు కూడా, పిల్లగాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. నా చింత నుంచి ఉన్నాయి. ఇవాళ కొత్త ఏం కదా, 70-80 ఏళ్ళ నుంచి ఉన్నాయి ఇక్కడ. చేసేవాడు నేర్చుకునేవాడు. అప్పుడు ఏ బొమ్మలు ఎక్కువ చేసేవాళ్ళు? అప్పుడు ఒకటని అంత ఇది నాకు ఐడియా లేదు, కానీ అన్ని బొమ్మలు చేసేవాళ్ళు. అప్పుడు కూడా ఫ్లోటింగ్ బాగుండేది. ఇంత ఇప్పుడు అటు రోడ్ నుంచి కొండ నుంచి రోడ్డు వేశారు. అటు ఫ్లోటింగ్ పెరిగింది, తగ్గిపోయింది. చేతి పెద్దగా వెళ్ళలేదు. షాపులు అట్నే ఆ ఫోన్లో బుక్ చేసుకోవడం, వాళ్ళు అమ్ముకోవడం, ఇటు తయారు చేయించుకోవడం, ఇలాంటివి జరుగుతుంది. అది అధికారులకు మీరు చెప్పలేదా ఇట్లా నుంచి వెహికల్ పెట్టండి అని? సార్ మేము ఏం చెప్పినా పట్టించుకున్నాడు లేదు. ఏం చేస్తాం. పేరు బ్రహ్మచారి. ఈ బొమ్మలు తయారు చేయటం 10-20 ఏళ్ళ బట్టి చేస్తూనే ఉన్నారు. అన్ని రకాల బొమ్మలు తయారు చేస్తారు. విడిగా కంపెనీలు ఎత్తుంటారు. ఉత్సవాలు ఎప్పుడు కూడా ఇంతవరకు నాకు తెలియదండి. ఇప్పుడే బిగిన్ చేశారు. చాలా సంతోషం. విజయవాడకు సమీపంలో ఉన్న కొండపల్లి అంటే తెలియని వారు ఉండరు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొండపల్లి బొమ్మలు ప్రసిద్ధి చెందాయి. ఈ కొండపల్లి బొమ్మలకు 400 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. కొండపల్లి గ్రామం ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఉంది. కొండపల్లి బొమ్మలు కొండపల్లి చుట్టుపక్కల అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్క నుండి తయారవుతాయి. కొండపల్లి బొమ్మలది ఒక ప్రత్యేకమైన తయారీ. ఎక్కువగా సహజ రంగులనే వాడతారు. ముందుగా బొమ్మల విడిభాగాలు తయారు చేస్తారు. ఉదాహరణకు కాళ్ళు, చేతులు, తల మొదలగు భాగాలను విడివిడిగా తయారు చేసి తరువాత వీటన్నిటినీ చింతగింజల పొడితో తయారు చేసిన బంకతో ఒకటిగా అంటిస్తారు. అష్టవంకర్లు ఉన్న తెల్ల పొనికికి బొమ్మ రూపంలో సజీవ కళ ఉట్టిపడిందంటే అది ఖచ్చితంగా కొండపల్లి బొమ్మే. వాటిలో బాగా గుర్తింపు పొందినవి ఏనుగు అంబారీలు, గీతోపదేశం, కృష్ణుడు, గోపికలు, కొబ్బరి చెట్టు, డాన్సింగ్ డాల్, పెళ్లి పల్లకి, గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే ఎడ్లబండి, సంక్రాంతి పండుగ, వివిధ రకాల పక్షులు, హిందూ దేవతామూర్తుల బొమ్మలు. ఇవి బహుమతులుగా ఇవ్వటానికి చాలా బాగుంటాయి. మైసెల్ఫ్ వెంకటేష్. బేసిక్ డాన్సింగ్ డాల్ 13 inches సైజు. ఇది మినిమం ఒక 1 week పడుతుంది, స్టార్టింగ్ టు ఎండింగ్. 2 days ఏమో అచ్చులు నొక్కడం, 2 days ఫినిషింగ్, పెయింటింగ్ ఒక 2 days. నేను రీబ్యాలెన్స్ చేస్తాను. నాకు ఒక 2 days పడుతుంది. మొత్తం 1 week అవుతుంది. బేసిక్గా ఇది పౌడర్తో రెడీ అవుతుంది. ఒక 3-4 మెటీరియల్స్ ఉంటాయి.
గమ్ లాంటిది ఒక మెటీరియల్ అలా మొత్తం కలిపి మనం మామూలుగా ఆటా పిన్ లాగా తయారు చేస్తాము. తయారు చేశాక వీటి మోల్డ్స్ ఉంటాయి, ఇవి మన మోల్డ్స్. వీటిలో పెట్టి చపాతీలా సన్నగా చేసి నొక్కుతాము. జాయింట్ చేశాక బేసిక్ అలా తయారవుతుంది, మామూలుగా ప్లెయిన్గా అవుతుంది. ఒక 3 days ఎండాక కొంచెం టైట్ పడుతుంది, గట్టిగా అవుతుంది. తర్వాత ఫినిషింగ్ చేసి పేపర్ కొడతాము. పేపర్ కొట్టాక పెయింటింగ్ స్టార్ట్ చేస్తాము. పెయింటింగ్ ఒక 2 days పడుతుంది మొత్తం ఎండేసరికి. 2 days అయిన తర్వాత ఇలా గోల్డ్ ఆయిల్ కొట్టేసి రీబ్యాలెన్స్ పెడతాను. బ్యాలెన్స్ అంటే ఇలా లోపల పిన్ పెడతాను నేను, ఎయిర్కి ఎలా ఫ్రీగా ఊగాలో ఎయిర్కి కూడా ఇలా ఊగుతుంది. బేసిక్గా హోల్సేల్ ప్రైస్ 425 పడుతుంది. మనకు మొత్తం A to Z మెటీరియల్ కానీ పెయింటింగ్స్ కానీ ఏమైనా కానీ ఒక 350 దాకా పడుతుంది. పర్ డాల్కి 75 రూపీస్ మిగులుతుంది. బేసిక్గా సరిపోతుంది మా ఇన్కమ్కి. బేసిక్గా ఇది మా అంకుల్ గారు మా పెద్దనాన్న స్టార్ట్ చేశారు. ఒక 5 years నుంచి నేను స్టార్ట్ చేశాను. ఆయన దగ్గర సగం వర్క్ నేర్చుకున్నాను, సగం వర్క్ మా అంకుల్ దగ్గర నేర్చుకున్నాను. మిగతా చెన్నై నుంచి కొంతమంది వచ్చి అందరి దగ్గర నేర్చుకుని నేను ఒక 5 years నుంచి స్టార్ట్ చేశాను. ప్రస్తుత కాలంలో కొండపల్లి బొమ్మలకు ఆదరణ తగ్గడంతో అవి తయారు చేసే కార్మికులకు ఉపాధి లేకపోవడంతో ఈ బొమ్మలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ అద్భుత వారసత్వ సంపదను కేవలం ప్రస్తుత తరానికి మాత్రమే కాక భవిష్యత్తులో వచ్చే తరాలకు కూడా తెలియాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పండుగ ద్వారా కొండపల్లి ప్రాంత సంప్రదాయ కళలు, వారసత్వ సంపత్తిని పునర్జీవింపచేసి కొత్త తరం ముందు సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే గొప్ప అవకాశంగా మారనుంది. గర్వించదగిన సంప్రదాయానికి పునర్జన్మ కల్పించాలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. నమస్కారం, నా పేరు శ్రీశిల్ప, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్గా వర్క్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఏంటంటే మన జిల్లా యంత్రాంగం అంతా కలిసి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా April 18th వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా 18, 19, 20 3 days కూడా కొండపల్లిలో ఒక పెద్ద ఉత్సవ మేళ అంటే కొండపల్లి బొమ్మల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉంది. మనకి కొండపల్లి అంటేనే మనకి తెలుసు, అందరికీ బొమ్మ అందరికి గుర్తొస్తుంది. మనకే కాదు, నేషనల్ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికీ కూడా కొండపల్లి అంటే చాలా ప్రాముఖ్యమైన సంపద. దీన్ని మనం మరి ఇంకా ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈ పండుగలో కేవలం పండుగ అంటే బొమ్మలు చూపిస్తారు అని కాకుండా బొమ్మలతో పాటు స్టాల్స్ పెట్టి ఇతర హ్యాండ్లూమ్స్ కూడా స్టాల్స్ ఉంటాయి. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత ఈ ఆర్టిజన్స్తో మాట్లాడడం, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడం, ఒక చరిత్ర గురించి తెలుసుకోవడం. అసలు కొండపల్లికి చాలా పెద్ద చరిత్ర ఉంది. పక్కనే కొండపల్లి రాజులు ఫోర్ట్ కూడా ఉంది, దాని పక్కనే మన కొండపల్లి టాయ్స్ ఉండవు. ఇలాంటి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండదు. ఎక్కడ కూడా పక్కన రాజుల కాలం నాటి కోట, పక్క చారిత్రాత్మకంగా ఉన్న ఒక టాయ్ దొరకడం చాలా తక్కువ అరుదుగా ఉంటుంది. దసరా, సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు సంప్రదాయంలో ఈ కొయ్య బొమ్మలు అంతర్భాగం. ఏ ఇంట్లో బొమ్మల కొలువు జరిగినా అందులో కొండపల్లి బొమ్మలు ఉండాల్సిందే. ఈ వేడుకల్లో స్త్రీలు తాము సేకరించిన వివిధ కొయ్య బొమ్మలను ప్రదర్శిస్తారు. ప్రధానంగా ఆ సమయంలో కొండపల్లి బొమ్మల తయారీదారులు తమ వ్యాపారం ఎక్కువగా చేసుకుంటారు. నా పేరు ఉషారాణి అండి. నేను ఇక్కడ 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను పెయింట్ వేస్తాను, పిన్నులు పెడతాను, చేతులు కూడా అంటిస్తాను. పెయింట్ వచ్చేసి డైలీ 20 బొమ్మలు చేస్తామండి పీసులు. ఇది వచ్చేసి కాలండి పీసు, ఇది వచ్చేసి లంగా, ఇది వచ్చేసి బాడీ, ఇది వచ్చేసి తల. ఈ పార్ట్స్ అన్నీ 20 వేస్తామండి. మొత్తం సెట్ వైజ్గా 20 వేస్తాము. దేనికి దానికి మనకి అచ్చే దేనికి దానికి వస్తుంది కదండి, అచ్చు దేనికి దానికి చేస్తారు. ఇవి వీటిని ఫినిషింగ్ చేసి పేపర్ కొట్టేసి పెయింట్కి వస్తాయి. ఇవి పెయింట్కి వచ్చిన తర్వాత ఆయిల్ కొట్టేసి గోల్డ్ వేస్తాము. అక్కడ చూసారు కదా గోల్డ్ వేసిన బొమ్మలు, అవి కూడా. గుర్రాలు చేస్తామండి, గుర్రం బొమ్మలు చేస్తాము, కథాకళీలు చేస్తాము, అష్టలక్ష్ములు చేస్తాము, అన్నీ చేస్తాము. ఎక్కువ డాన్సింగ్ డాల్స్, గుర్రాలు, కథాకళీలు సేల్ అవుతాయండి. కాస్ట్ వచ్చేసి మామూలుగా సైజుని బట్టి ఉంటుంది కాస్ట్. ఇది వచ్చేసి 375, దీని తర్వాత వచ్చేసి 450, తర్వాత వచ్చేసి 550. చెక్కవి ఇక్కడ తయారీ ఉండదండి, ఓన్లీ పిండితో చేసేవి మాత్రమే ఈ డాన్సింగ్ డాల్స్, గుర్రాల వరకే అవుతుంది. చెక్క తయారీ అనేది మన దగ్గర లేదు అసలుకి. ప్రస్తుతం బొమ్మలు తయారు చేసే కళాకారుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుంది. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో కొంతమంది కళాకారులు వలస వెళ్లిపోయి ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఏళ్ల తరబడి ఈ వృత్తి చేస్తూ జీవించి ఒక్కసారిగా ఇప్పుడు బయటకు వెళ్లి వేరే పని చేయడం
కష్టతరమైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాకారుల కుటుంబాల్లోని యువతరం ఈ కళకు దూరం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మంగమ్మ అండి. ఏనుగు దిమ్మండి ఫస్ట్, ఆ తర్వాత కాళ్ళు తయారు చేసుకుంటాం, తొండం తయారు చేసుకుంటాం, అవన్నీ కాళ్ళు కోసుకుంటాం, అంటిస్తాం, తర్వాత తొండం అంటిస్తాం, తర్వాత బొమ్మ ఎక్కిస్తాం, బొమ్మ ఎక్కించిన తర్వాత మొక్కు పెడతాం. ఎన్ని రోజులు పట్టింది ఇట్లా బొమ్మ చేయడానికి? ఒకటంటే కుదరదండి, ఆరాలి కదా, 10-15 డజను. నేను ఒకసారి 50 వేసుకుంటాను, నాకు నిలబడతాయండి. నేను సొంతగా చేయబట్టి సంవత్సరం అవుతుందండి. అంత మంగళ మెటీరియల్ ఇస్తే వాళ్ళకే చేశాను. అంత మంగళకి అక్కడ ఇక్కడ నేర్చుకోవటం చేయటం. తర్వాత ఫస్ట్ పెయింటింగ్ నేర్చుకున్నాను. ఇక తర్వాత కన్ను సన్న పని చేయటానికి కన్ను కనపడక ఇది మా అబ్బాయి కోసం నేర్చుకున్నా. నా పేరు మహేష్ అండి. దశావతారాలు, ఏనుగంబారీలు, అష్టలక్ష్మి సెట్టు, లక్ష్మీదేవి అవతారాలు, వెంకటల స్వామి, ఇంకా ఇలా ఏవైనా కొండపల్లిలో ఐటమ్స్ ఏమైనా చేయగలరండి. అది పక్షులు కానీ, జీవాలు కానీ, జంతువులు అన్నీ. ఎందుకంటే అది కొత్త వెరైటీ తయారు చేస్తూ ఉంటాం కాబట్టి రూపురేఖలు అవి తీర్చుకున్నాక మేమైనా చేసింది అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కరికి. కళాకారుడు అన్నాక ఎవరికైనా ఉంటుంది కదండి. తను చేసుకున్న బొమ్మ చూశాక తనకే ఆనందంగానే ఉంటుంది. అది వేరే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని మమ్మల్ని కళను అనేది గుర్తిస్తారు కదా. ఉత్సవాలు అనేది ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా మీకు ఊరికి? లేదండి, అప్పుడు మా కాలనీ ఇచ్చినప్పుడు ఒక ఎన్టీఆర్ గారు రావడం అప్పుడు మేము చూసాము తప్ప ఇప్పుడు దాకా మళ్ళీ మామూలుగా అంటే చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం ఇదే ఫస్ట్ టైం చేయటం. నా పేరు స్వాతి అండి. రోజుకు 30 బొమ్మలు చేస్తామండి. వాళ్ళు తీసుకుంటారు కదండి, తీసుకునే పీస్ని బట్టి వాళ్ళు మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది, కష్టపడి చేసాం కాబట్టి. కనుమరుగయ్యే దశలో ఉన్న కొండపల్లి బొమ్మలకు పునర్జీవం పోసేలా ప్రభుత్వం నడుం బిగించింది. అందుకే కొండపల్లి ఫెస్టివల్ పేరుతో ప్రస్తుత తరానికి కొండపల్లి బొమ్మలకు ఉన్న ప్రాధాన్యం, ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేస్తోంది. కళాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టింది. ఆన్లైన్, ఆఫ్లైన్లలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చే విధంగా ఏపీ సర్కార్ కృషి చేస్తోంది.